శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శుక్రవారం రోజు కేవలం ఒకే ఒక గ్లాసు ఉప్పు నీళ్ళు, ఒక మందార పువ్వుతో ఈ యొక్క పరిహారం చేస్తే మీకుండేటటువంటి దరిద్రం అనేది ఖచ్చితంగా క్షణాల్లో తొలగిపోతుంది. ఉప్పు నీరు అనేది చాలా శక్తివంతమైనది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పు మనం సహజంగా కూరల్లో వాడే సాల్ట్ కాకుండా సముద్రంలో దొరికే కళ్ళుప్పు అంటే గల్లుప్పు అని కూడా అంటారు కదా, ఆ కళ్ళుప్పు చాలా అంటే చాలా అమ్మవారికి ఇష్టం. ఎంతో ఇష్టమైన ఈ ఉప్పుతో, అలాగే ఒకే ఒక్క మందార పువ్వుతో రేపు శుక్రవారం రోజున చేసే ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితం అనేది వచ్చే తీరుతుంది. క్షణంలో మీకుండేటటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో మీ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు అనేది ఉండనే ఉండదు. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. అలాగే ఉప్పు నీరు మన ఇంటి చుట్టూ ఉండే చెడుని లాగేసుకుంటుంది. ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా చాలా బాగా ఫలిస్తుంది. వెంటనే ఫలితాన్ని కూడా ఇస్తుంది. అలాగే మందార పువ్వు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఎవరింట్లో అయితే మందార చెట్టు ఉంటుందో అలాంటి వారు ఎప్పటికైనా ధనవంతులవుతారు. అంతేకాదు, ఇంటి ముందు మందార చెట్టు ఉంటే చెడు గాలనేవి ఇంటి లోపలికి రాకుండా ఉంటుందని పండితులు వివరిస్తున్నారు. అయితే రేపు శుక్రవారం రోజున అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మీకు ఎలాంటి అంటే తీరని కోరికలున్నా కూడా తీరిపోతాయి. ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. మీరు ధనం సంపాదించుకోవడానికి మార్గాలు కూడా కనిపిస్తాయన్నమాట. దొడ్డుప్పు అనేది ఖచ్చితంగా మనకుండే దుష్టశక్తులన్నింటినీ కూడా లాగేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేసుకుంటుంది. ఏ మూలన చెడు సుక్తున్నా సరే దానిని పూర్తిగా లాగేసుకుంటుందన్నమాట. అయితే మనకి ఉప్పును తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీ మనం ఖచ్చితంగా గమనించగలుగుతాము. అయితే మనం దొడ్డుప్పుని మట్టి లేదా గాజు పాత్రలో తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటిని మాత్రమే చెడును లాగేసుకునే గుణం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి చెడు శక్తిని లాగేసుకునే గుణం అనేది దొడ్డుప్పుకి అధికంగా ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో దశ తిరగాలి అన్నా, మన యొక్క దరిద్రం తొలగిపోవాలి అన్నా, మన జీవితంలో మనం ఒక మంచి జీవితాన్ని పొంది మంచి జీవితం అనేది జీవించాలన్నా, మన యొక్క జీవితాన్ని మార్చుకొని అదృష్టవంతులుగా మారాలన్నా, ధనం అనేది తలుపు తట్టాలన్నా మనం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి తీరాలి. అయితే రేపు శుక్రవారం రోజు ఈ దొడ్డుప్పుతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే మనకుండే ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో ఊహించిన ఫలితాలు చాలా జరుగుతాయన్నమాట. చాలామంది కూడా జీవితంలో ఎన్నెన్నో ఊహలు ఊహించుకుంటూ ఉంటారు. చాలా రకాలుగా, అంటే నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సాధించాలి, అది సాధించాలని ఎన్నెన్నో అనుకుంటారు. కానీ ఆ కళ్ళన్నీ కూడా నెరవేరే అవకాశాలైతే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలు కూడా పొందగలుగుతారు. శుక్రవారానికి చాలా శక్తులు ఉంటాయి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి మనకి శుక్రవారం అంటే ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా సరే తప్పకుండా అమ్మవారు మనకి విజయాన్ని కలిగిస్తారనమాట. కాబట్టి శుక్రవారం రోజు ఈ పరిహారం తప్పకుండా ధనాన్ని ఆకర్షించడానికి బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మందార పువ్వు అనేది అమ్మవారికి చాలా ఇష్టం. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మందార పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం మనకి ఎల్లవేళ్ళ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎరుపు మందార పువ్వు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రోజు ఉప్పు నీళ్ళు
ఎరుపు మందార పువ్వుతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మనకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేస్తే చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో చేస్తే చాలా మంచిది. అయితే ఒక గాజు గ్లాసు తీసుకుని ఖచ్చితంగా ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి. అయితే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక గుప్పెడు రాళ్ళుప్పు వేయండి. రాళ్ళుప్పు అయితే చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది కాబట్టి రాళ్ళుప్పును తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి ఖచ్చితంగా అనిపిస్తుందన్నమాట. అయితే అది మనకి అర్థమవుతుంది కూడా. అయితే ఆ రాళ్ళుప్పును తాకగానే మనకి ఒక దైవశక్తి వచ్చినట్లుగా, అంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయినట్టుగా, బరువు బాధ్యతలు దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మనకి లక్ష్మీ కటాక్షం ఉందని, ఏదో ఒక శక్తి, దైవశక్తి మనకి అండగా ఉందని, ఏదైనా మనం సాధించవచ్చని పాజిటివ్ థింకింగ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక గుప్పెడు రాళ్ళుప్పును తీసుకొని గాజు గ్లాసులో వేసి అందులో నిండుగా వాటర్ని పోయండి. శుభ్రమైన నీళ్ళనైతే పోసిన తర్వాత అందులో ఒక ఎర్ర మందార పుష్పం కూడా వేయండి. అలా వేసిన తర్వాత మీరు దాన్ని ఈశాన్య దిక్కును పెట్టండి. ఈశాన్య దిక్కు అనేది లక్ష్మీదేవి, కుబేరస్వామి అలాగే గణపతి స్థానంగా భావిస్తూ ఉంటాం కదా. వాస్తుశాస్త్ర ప్రకారం ఈశాన్య దిక్కుకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే అలా ఆ ప్రదేశంలో దైవశక్తి కూడా ఉంటుంది. అలాగే మీరు ఉప్పు నీరు గ్లాసుని అలాగే ఒక మందార పుష్పాన్ని వేసి పెట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఈ పరిహారము గాజు గ్లాసును తీసుకొని అందులో గుప్పెడు దొడ్డుప్పును వేసుకున్నాక ఆ గాజు గ్లాసు నిండా వాటర్ పోసిన తర్వాత ఆ ఉప్పు కరిగేలా బాగా కలుపుకొని అందులో ఎర్ర మందార పుష్పం వేసిన తర్వాత ఆ గ్లాసును మనం 2 చేతులతో పట్టుకొని ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు కూడా తిరగాలి. అలా తిరిగిన తర్వాత అలా తిరిగేటప్పుడు అమ్మ, మాకుండేటటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చెయ్యి తల్లి అని అమ్మవారి మనసులో ప్రార్థించుకుంటూ మీరు ఏ సమస్యకైతే తీరడానికైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య తీరిపోవాలని అమ్మవారిని గట్టిగా సంకల్పించుకోవాలి. అలా సంకల్పించుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి గదులన్నీ కూడా తిరిగిన తర్వాత ఆ గ్లాసులో ఉండే ఉప్పు నీరు, మందార పువ్వు ఈశాన్య దిక్కు, అంటే మన పూజా మందిరంలో ఈశాన్య దిక్కును పెట్టాలి. అలా పెట్టిన తర్వాత రోజంతా అలాగే ఉంచేయాలి. మరుసటి రోజు ఆ మందార పువ్వు, ఉప్పు నీరును తీసుకుని ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాసును బయటనే కడిగేసి మన కాలు చేతులను కూడా శుభ్రంగా కడుక్కొని మన ఇంట్లోకి వచ్చేయాలి. అలా మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఫీల్ అనేది మీకే కలుగుతుంది. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుని మీ ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్తో నడుస్తుంది. మీకు ధనం సంపాదించే మార్గాలు కూడా దొరుకుతాయి. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అవసరానికి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో అందుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఉప్పు నీరు మరియు మందార పువ్వుతో ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.